అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి 17th సందర్భంగా ఇలాంటి టాపిక్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 17థ్‌ని అడయార్ డే అంటాం. మనం ఆనాడు ఇక్కడ అసెంబుల్ అవ్వలేదు గనక ఫిబ్రవరి 17థ్‌న అడయార్ డే నాడు ఆ రోజు వేళా విశేషమో ఏంటో గానీ ఆల్కాట్ గారు అంటే స్థాపకులైన ఆల్కాట్ గారు చనిపోయిన రోజు, అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి గారు చనిపోయిన రోజు, చార్లెస్ లెడ్బీటర్ గారు పుట్టినరోజు, అదేవిధంగా 16వ శతాబ్దంలో జియార్డినో బ్రూనో అనే ఆయన సజీవ దహనం చేసిన రోజు ఫిబ్రవరి 17 కనుక ఆల్రెడీ మనం ఆల్కాట్ గారి కోసం కిందటి వారం చెప్పుకున్నాం. కిందటి వారం సెలవు. ఈ వారం ఏంటంటే కృష్ణమూర్తి గారి కోసం చెప్పుకుందాం. కృష్ణమూర్తి గారు ఆయన యొక్క జీవితము, తత్వం. కృష్ణమూర్తి గారు నారాయణయ్య సంజీవమ్మ దంపతులకి ఆయన అంటే అడయార్లో నారాయణయ్య గారు అనిబిసెంట్ భక్తుడు అనమాట. అనిబిసెంట్ అంటే అభిమానం. అందుకని వాళ్ళు వచ్చి అడయార్లో సేవ చేయడానికి నివసించేవారు. వాళ్ళకి 8వ సంతానం కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారికి తల్లి ఎప్పుడు కూడా కృష్ణుడు కథలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు చిన్న వయసులో. అయితే కృష్ణమూర్తి గారు 7 ఏళ్ల వయసులో తన సోదరుడు, కృష్ణమూర్తి గారికి 8 ఏళ్ళు, సోదరుడికి 7 ఏళ్ళు, నిత్యానందుడు, వీళ్ళిద్దరూ అక్కడ బీచ్ ఉంటుంది. ఆ బీచ్ ఒడ్డున వాళ్ళు ఆడుకుంటూ ఉంటే లెడ్బీటర్ గారు ఆయనకి పరమ గురువులు యోగ దృష్టి ఇచ్చారు. యోగ దృష్టిలో వాళ్ళని చూశారు. అంటే ఏంటి, ఆయన మిగతా వీళ్ళ శరీరాల్లో ఎక్కడా ఇసుమంత కూడా స్వార్థం లేదన్నది చూశారు. అయితే అప్పటికొక ఉవాచ అంటే అందరూ అనుకుంటూ ఉండేవారు ఏమని, జగద్గురు ఉద్భవించబోతున్నాడు అని. అయితే ఆ ఉద్భవించబోయే జగద్గురువు వీళ్ళలో ఒకడై ఉంటాడు, ఏమాత్రం స్వార్థం లేదు గనక అని. వెంటనే అక్కడ అనిబిసెంట్ లేకపోతే, అప్పట్లో ఫోన్లు అవి లేవు కదండి, అనిబిసెంట్కి తెలియపరిచాక ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళని పెంచుకోమంటుంది. అంటే నారాయణయ్య గారిని వెళ్ళి అడిగితే నారాయణయ్య గారు ఏం ఆలోచిస్తారంటే, నాకు ఇతను 8వ సంతానం, నేను వీళ్ళకి తగిన విద్యాబుద్ధులు చెప్పించలేను, వాళ్ళైతే తగిన విద్యాబుద్ధులు చెప్పించగలరు, ప్రయోజకులుగా తయారు చేయగలరని ఒప్పుకుంటారు దత్తత ఇవ్వడానికి. ఆ విధంగా లెడ్బీటర్ గారు అనిబిసెంట్ స్వయంగా వాళ్ళకి పాఠాలవి, ఇంగ్లీష్ పాఠాలు నేర్పి పరమ గురువులతో పరిచయం కూడా చేయిస్తారు. ఆ విధంగా వీళ్ళు అంతర్గతంగా బహిర్గతంగా కూడా విద్య నేర్చుకుంటూ ఉంటారు. అయితే కృష్ణమూర్తి గారు 13వ ఏటో 14వ ఏటకి వచ్చేసరికల్లా మాస్టర్ కుటుంబీ గారు ఆయనకి కొన్ని విషయాలు డిక్టేట్ చేస్తే ఆయన ఒక పుస్తకం రాశారు. అదే పరమగురు చరణ సన్నిధి అని. మనం అది చూస్తే ఇంత చిన్న పాకెట్ బుక్, దానికి లెడ్బీటరు అనిబిసెంట్ ప్రవచనం, అంటే మీ ఒక్కొక్క వాక్యానికి ప్రవచనం రాశారు. అదే మనం టాక్స్ ఆన్ ద పాత్ ఆఫ్ అకల్టిజం అని మనం దివ్యజ్ఞాన సమాజంలో ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఆన్ ద పాత్, మూడింటిని ప్రస్థాన త్రయం అంటాం. ఈ మూడింటికి లెడ్బీటర్ గారు అనిబిసెంట్ గారు ప్రవచనం రాశారు. ఆ పుస్తకాలని ఆ పేరుతో పిలుస్తారు. అయితే ఆ పుస్తకాన్ని ఆయన మాస్టర్ కుటుంబీ ఆయనకి డిక్టేట్ చేస్తే ఆయన రాశారు. ఆయనకి చెప్పగా జ్ఞాపకం పెట్టుకుని కొన్ని, డిక్టేట్ చేయగా కొన్ని రాశారు. అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకం అయింది. అయితే తర్వాత ఈయనకి అనిబిసెంట్ సహాయంతో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అని ప్రపంచం మొత్తం సంబంధించిన ఒక సంస్థ పెట్టారు. అప్పుడు ప్రపంచం మొత్తం మీద ప్రజలు కోటాను కోట్ల రూపాయలు ఆ సంస్థకి ఇచ్చారు. తర్వాత కృష్ణమూర్తి గారికి రోజు రోజు రివిలేషన్స్, తన అంతర్గత జ్ఞానంతో తెలుసుకున్న దాంతో సత్యానికి ఒక సంస్థ అవసరం లేదని అది డిజాల్వ్ చేసేసారు. చేసినప్పుడు ఎవరు ఎంత ధనం ఇచ్చారో అంతా వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు. అప్పుడు ఎవరో ఆయన అడుగుతారు, మీరు అంత ధనం ఇచ్చేసారు కదా, మీరు ఎలా జీవిస్తారంటే, ఆయన ఎంతో అమాయకంగా, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేసుకుని జీవించగలను అంటారు. ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అన్నది ఆయన డిజాల్వ్ చేస్తూ చెప్పిన ఉపన్యాసంలో ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్, సత్యానికి ఇదమిద్దం అన్న మార్గం లేదు అని డిజాల్వ్ చేశారు. తర్వాత కృష్ణమూర్తి గారు
ఇంకా ప్రపంచం మొత్తం మీద ఆయనకి రోజు రోజుకి అంతర్గతమైన రివిలేషన్స్ అంటే ఏంటి, అంతర్గతంగానే జ్ఞానం ఎప్పుడైనా వస్తుంది. అవి ఆయనకి అలా రాను రాను కుండలిని ప్రచోదనం అవడం, అదే అప్పట్లో ఆయన జీవిత చరిత్రలో రాస్తారనమాట. అంటే అది ఓ పుస్తకంగా కూడా ఉంటుంది. ఆయనకి వెన్నుపాములో చాలా నొప్పి రావడం అని అదర్నెస్ అంటారు. అంటే ఆ ఈ అతీంద్రియ అంటే ఆ పరమాత్మ తత్వంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అవన్నీ కొంచెం కొంచెం అప్పుడు నోట్బుక్ అనే దాంట్లో రాస్తారు. ఆ విధంగా ఆయన తనకి రివిలేషన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ ఉన్న దివ్యజ్ఞాన సమాజ సభ్యులకి ఏంటి కుర్రకుంక మా తర్వాత వచ్చిన వాడు ఇలాగ చెప్తున్నాడని కొంతమంది పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలియంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అని బిసెంట్ మాత్రం ఆవిడకి అర్థమవుతుంది. ఈనాడు మనం అర్థం చేసుకోలేకపోయినా అందరికీ తర్వాత తర్వాత అర్థమవుతుందండి. ఆవిడ ఒక రోజు ఏమన్నారంటే, ఆవిడ అప్పటికే ఈఎస్ హెడ్. ఈఎస్ అంటే ఇసోట్రిక్ సెక్షన్ అని ఒక గుప్తమైన సెక్షన్ ఉంది ఇందులో. ఆవిడ వచ్చి ఎన్నో రోజులు అవ్వకపోయినా ఆవిడకున్న జ్ఞానం వల్ల ఆవిడ థర్డ్ ఇయర్కే ఈఎస్ హెడ్ అయ్యారు. అప్పుడు ఆవిడ అంటారు, ఇవన్నీ నేను వదిలేసి నీకు శిష్యురాలుగా వచ్చినా అంటే వద్దంటారు. ఆయనని అంటే అని బిసెంటుని కృష్ణమూర్తి గారు అమ్మ అని పిలిచేవారు. అయితే అని బిసెంట్ చనిపోయినప్పుడు ట్రిబ్యునల్లో ఏమడిగి మాట్లాడు ట్రిబ్యూట్ అని బిసెంట్ అని ఆయనని అడిగితే ఆయన ఏమన్నారంటే, మా అమ్మ ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని మాకు ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పారు. అంటే ఏనాడు కూడా ఈ పని చెయ్యకు ఈ పని చెయ్యని వాళ్ళని అనలేదుట. నిత్యానందుడు చనిపోయిన దగ్గర నుంచి ఈయనకి మరి కొంచెం ఎక్కువగా అంతర్ముఖమై చాలా చాలా విషయాలు ఆయనకి రివీల్ అయ్యాయి. అవే అందుకే మొట్టమొదటికి తర్వాతకి ఆయన టీచింగ్లో చాలా తేడా వస్తుందంటే ఏంటి, ఇంకా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోయి చెప్తారనమాట. అయితే కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా మనకేంటంటే శాస్త్రాలలో చెప్పిన దాంట్లో ఆలోచనని నిగ్రహించు అంటారు. నిగ్రహించడం అంటే ఏంటి, మనం అణిచేస్తున్నాం, అణిచింది ఏదైనా పైకి వస్తుంది. అక్కడ ఆయన ఏమంటారంటే ఆలోచనని నిశ్చలం చేయాలి, అలాగే కోపాన్ని నిగ్రహించుకో అంటారు. అంటే అణిచీయడం అనే దానివల్ల ఎప్పుడు కూడా అక్కడి నుంచి మనం విముక్తి చెందలేం. ఆ కోపం అక్కడే ఉంటుంది. లేకపోతే కోపం నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్ళిపో, ఇన్ని గ్లాసులు మంచినీళ్ళు తాగు, బయటకు వెళ్ళి వాకింగ్ చేయి, అయినా కోపం అక్కడే ఉంటుంది, అదేది పోయేది కాదు. మరి ఎలా పోతుంది అంటే ఆలోచన నిశ్చలం చేసి కోపం ఏమిటో పరిశీలించండి అంటారు. కోపించడం వచ్చిన మనకి కోపం ఏమిటో తెలుసుకోవడం కూడా రావాలి. కోపాన్ని అవగాహన చేసుకోవాలంటే ఆలోచనతో సంభవం కాదు, ఆలోచన నిశ్చలం చేసి చూడగలగాలి. అప్పుడు మనకి దాని యొక్క స్వభావ స్వరూపాలు తెలిసిపోయి అందులోంచి బయటపడగలం. అణిచేయడం వల్ల కానీ దాని నుంచి పారిపోవడం వల్ల కానీ కోపాన్ని ఎప్పుడు మనం అధిగమించలేము. అదే విధంగా దుఃఖానికి కూడా అంతే. దుఃఖాన్ని జాగ్రత్తగా చూడమంటారు. ఆలోచన లేకుండా దుఃఖాన్ని చూస్తే ఏం జరుగుతుంది అంటే ఒక నిత్య నూతనమైనటువంటి సొల్యూషన్ మనకు వస్తుంది. మనం దుఃఖానికి కారణం చెప్తాం, వాళ్ళ వల్ల దుఃఖం వచ్చింది వీళ్ళ వల్ల అంటాం, కానీ దుఃఖం ఏమిటో మనం తెలుసుకోవట్లేదు. ఈ దుఃఖాన్ని మనం అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అదేవిధంగా ఒంటరితనం అంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే అణిచేయడం కాదు, ఎస్కేప్ అవడం కాదు, దాన్ని అవగాహన చేసుకుంటే అందులోంచి సంపూర్ణంగా బయటపడగలం. అది చాలా ముఖ్యమైన విషయం. అంతే తప్ప అలా చూసినప్పుడు ఇదేం మంచిది కాదు. నాకు ఉదాహరణగా నాకు నేను ఎట్ ప్రజెంట్ ఉన్న స్థితిని వాట్ ఈజ్ అంటాం, యథార్థ స్థితి. ఆ స్థితిని నేను చూసినప్పుడు నాలో అసూయ కనబడింది, ద్వేషం కనబడింది, చిచ్చిచ్చి నాకు ద్వేషం ఉంది అని ఖండించకండి. ద్వేషం ఉండడం రైటేనండి, ఏం చేయాలి ద్వేషం కాకపోతే అంటూ దాన్ని సమర్థించుకోకండి. ఖండించడం సమర్థించకుండా అదేమిటో చూడాలి మనం. ఖండించడం వల్ల దానికి అతుక్కుపోతున్నాం, అలాగే ద్వేషించడం వల్ల కూడా అక్కడ బైండ్ అయిపోతున్నాం. అలా కాకుండా అదేమిటో అవగాహన చేసుకున్నప్పుడే అందులోంచి మనం బయటపడగలం. అలా ఖండించకుండా జస్టిఫై చేసుకోకుండా చూడ్డాన్ని చాయిస్లెస్ అవేర్నెస్, ఈ పదం మన కృష్ణమూర్తి గారే ఈ విషయం మనకు చూపెట్టారు. అంటే ఇది మంచిది ఇది కాదు అని చాయిస్ లేకుండా చూడమంటున్నారు, ఎలాగా ఎరుకతో. అయితే మనస్సు లేకపోతే అసలు ఎరుక అన్న దానికి మనస్సుకు అతీతమైన స్థాయి. ఆ ఎరుకలో మనస్సు పనిచేయడం ఉండదు. ఏమిటి పని చేస్తుందంటే సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుందంటారు. అయితే అది గత జ్ఞానం మీద ఆధారపడింది కాదు.
అదొకటి చెప్పారు. ఆలోచన అన్నది ఎప్పుడు గతానికి సంబంధించిందే. మనం ఒక వస్తువుని చూస్తున్నామంటే ఇది మామిడి చెట్టు అండి అని చెప్పగలుగుతున్నామంటే గతంలో దాని పేరు నాకు మామిడి చెట్టు అని తెలిసింది గనక గత జ్ఞానాన్ని తెస్తున్నాను. సో మనం తెలిసో తెలియకుండా గతంలోనే ఉంటున్నాం. గతంలోనే ఉండడం బట్టి ప్రెజెంట్లో వచ్చిన సమస్యల్ని మనం పరిష్కరించలేకపోతున్నాం. ఒక ఆలోచన బదులు మరో ఆలోచన పెడతాం కానీ అది పరిష్కారం కాదు. అంటే గతం ఎప్పుడు పాతదైపోయింది. కొత్తగా వచ్చిన సమస్యని పరిష్కరించడానికి పాత జ్ఞానం పనికిరాదు. ఏ క్షణం కా క్షణం అన్న ఎరుకతోటే మనము దాన్ని అవగాహన చేసుకుని పరిష్కరించుకోగలం. ఆ ఎరుక అన్నది మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్, ఏ క్షణానికి ఆ క్షణమే అనేది మనకి ఆయన చెప్తున్నారు. అదీను ఆలోచన యొక్క పరిమితత్వం. అన్నీ మనం ఆలోచనతో అలవాటైపోయి భగవంతుడిని కూడా ఆలోచనతో పట్టుకుందాం అనుకుంటే భగవంతుడన్నా సత్యమన్నా ఇక్కడ ఇన్ని పదాలు వాడినా ఉన్నది ఒకటే. అయితే అక్కడ ఆలోచనది అసమర్థం. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు గతానికి చెందిన దాంతో మనకి తెలియని నూతనమైన దాన్ని మనం పట్టుకోలేము. ఆలోచనకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే అది తెలుసున్న దాంట్లోనే వ్యవహరించగలదు. తెలియని అనంతత్వం అంటే దానికి తెలియదు. తెలియనటువంటి మృత్యు అంటే అది ఎప్పుడు వెళ్ళలేదు. ఆలోచన తెలుసున్న ఫీల్డ్లోనే పనిచేస్తుంది గనక ఆలోచన అన్నది పనికిరాని పనిముట్టు యథార్థాన్ని తెలుసుకోవడానికి. అయితే ఆలోచన అనేది ఎక్కడ అవసరమో అక్కడ ఉంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి రావాలి. ఇక్కడ గత జ్ఞానం పనికి రాకపోతే మీరు మా ఇల్లు పోల్చుకోలేరు. ఫలానా ఊరు బస్సు ఎక్కాలి, అప్పుడు ఆలోచన అవసరమే, గత జ్ఞానం అవసరమే. కానీ ఎక్కడ అవసరమో అక్కడ వాడి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయాలి. ఆ అన్నోన్ అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఆలోచన పనికిరాదు. మనకి శాస్త్రాల్లో కూడా అవాంగ్మానస గోచరము, అగోచరం, మనస్సుకు అగోచరం అన్నారు. మనస్సుతో పట్టుకోలేం, వాక్కుతో వర్ణించలేం, ఇంద్రియాలకు అసలే దొరకదు. అసలైన సత్యం అన్నది ఇంద్రియాలకు అతీతం, మనస్సుకు అతీతం, వాక్కుతో వర్ణించలేం అటువంటిది. అందుకని ఆయన చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది ఏ క్షణానికి మనం ఏమనుకుంటాం, నేను అలా కొండెక్కిపోయి అక్కడ కూర్చున్నాను అనుకుంటాం. అల్లప్పుడు ఏవో చేశానండి, నేను కోపాన్ని అధిగమించానంటారు. ఆ క్షణం అధిగమించాం, మళ్ళీ క్షణం మామూలే. మళ్ళీ మనకు కోపం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మన మనసులో అధిగమించామని భావిస్తాం. ఇలాంటి విషయాలన్నీ మన కృష్ణమూర్తి గారు ఏ క్షణం కా క్షణం ఉన్న ఎరుకతోనే మనం జీవించగలం. ఒకప్పుడు నేను చాలా ఎక్కువగా ధ్యానం చేశానండి, నేనేమో నాకున్న ద్వేషాన్ని జయించానంటారు. ఈ క్షణంకి ఈ క్షణమే మనకి ద్వేషం వస్తూనే ఉంటుంది. జయించేనని మన మనసులో మనం మోసం చేసుకుని జీవిస్తాం, కానీ ఆ ద్వేషం అక్కడే ఉంది. ఆ క్షణం లేదు, ఈ క్షణం మళ్ళీ మామూలే అనే విషయం మనం గ్రహించాలి. అదీను ఆత్మ సాక్షాత్కారానికి అడ్డే దాంట్లో ఇమేజ్. మీరు కూర్చోలేకపోతున్నారా అక్కడ? విశాలంగా కూర్చోండి. నువ్వు ఇటు వచ్చి కొంచెం అతని కొంచెం విశాలమైన జాగా అయ్యి. అంటే ఊహాత్మక చిత్రంలో జీవిస్తామండి. ప్రతి వ్యక్తికి కూడా తన పట్ల ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా రామకృష్ణ గారిని లేదా అంటే ఒక అప్పారావు ఎవరినో తీసుకుందాం. ఆయన ఊహలో చాలా గొప్పవాడు. నాకు కోపమే ఉండదు, నాకు దయ చాలా ఉంటుంది, నాకు కారుణ్యం చాలా ఉంటుంది ఊహలో. యథార్థతలో అలాగే నా జ్ఞాన తపన ఉంది, యథార్థతలో జ్ఞాన తపన లేదు. ధాతృత్వం చాలా ఉంది ఊహలో. యథార్థతకు వచ్చేసరికల్లా పరాయి వాళ్ళకి ఇచ్చేటప్పుడు పనికిరానివే ఇవ్వాలి, మంచివి ఇవ్వకూడదు. అంటే యథార్థత వేరు, ఊహ వేరు. ఊహలో అన్ని మంచి లక్షణాలు ఉంటాయి, యథార్థతలు ఉండవు. ఉండవన్న విషయం ఒప్పుకోదు మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? రెండో ఆటంకం ఆత్మవంచన. చచా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీకెందుకు, నువ్వు ఎంత దాతృత్వం ఉంది, ఏదో అలా కనిపిస్తున్నావు కానీ నీకు చాలా దాతృత్వం అని వెంటనే సిమెంట్ చేసినట్టుగా కప్పేస్తుంది, యథార్థతను చూడనివ్వదు. అందుకని ఈ ఊహాత్మక చిత్రం వల్లే మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందకుండా అడ్డేది ఇమేజ్. ఊహల్లో జీవిస్తాం. మన పట్ల మనకు ఇమేజ్ ఉన్నట్టు ఎదుటివాడి పట్ల. ఒకరోజు అతను కోపంగా ఉన్నప్పుడు చూసాం, కోపిష్టండి అంటూ స్టాంప్ వేస్తాం. ఆ క్షణానికి ఆయన కోపిష్టి ఎప్పుడు కాదే, కానీ ఎప్పుడు కోపిష్టం చూడడం తప్పు కదా మనం చేసేది అది. అందుకని చెప్పి ఇతరుల పట్ల ఒక ఇమేజ్ ఉంటుంది.
ఆ ఇమేజ్ని ప్రేమిస్తుంది అంటే అక్కడ నిజమైన ప్రేమ లేదు. మనం చేసేదంతా అదే. అందుకే ఊహాత్మక చిత్రంలో జీవించడం ఆపేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ మేడం గారు మీరు చాలా గొప్పవారన్నారు. మీరన్నారు. అది నిజమా కాదా నేను చూసుకోవాలిగా. ఆ క్షణానికి అయింది ఏదైనా ఆయన. ఆ తర్వాత మామూలే కదా! అని మనం తెలుసుకోకపోతే నన్నందరూ గొప్పవాళ్ళన్నారు, నన్నందరూ గొప్పవాళ్ళన్నారు అంటూ నేను గొప్ప గొప్పలోనే జీవించాననుకోండి, నా కళ్ళు ఇక్కడ ఉండవు. నాకు మీరెవరు కనబడరు. అవునా కాదా? అంటే మీరు మహానీచుల్లా కనిపిస్తారు. నేనేదో మహా ఉత్కృష్టంగా కనిపిస్తాను. ఎక్కడికక్కడ మనం యథార్థాన్ని ఎరుకతో చూసుకోకపోతే అహంకారంలో పడిపోతాం. ఊహాత్మక చిత్రం మనకి ఎంత హాని చేస్తుందంటే, మనం యథార్థమైన దానికి భగవతత్వానికి దూరం అయిపోతున్నాం. అందుకని ఇమేజ్ మేకింగ్ అన్నదాన్ని ఎక్కడికక్కడ మనం ఖండించుకోవాలి. మనం ఊహాత్మక చిత్రంలో జీవించకపోతే మనం ఎంత హాయిగా ఉంటాము. కానీ ఊహలో ఎవరెవరో అన్న మాటలు మనం ఊహించుకున్నవి పెట్టుకుంటాం. ఎవరో మీరు జ్ఞానండి అన్నారు. అక్కడి నుంచి నేను జ్ఞానండి. ఒక అబ్బాయికి కొంచెం మైండ్ బాగుండదు. నువ్వు కారణ జన్ముడివయ్యా అన్నారు. నేను కారణ జన్ముడిని అంటాడు ఆ అబ్బాయి. ఎంత చెప్పినా దిగదు. ఆఖరికి మెంటల్ హాస్పిటల్‌లో కూడా నేను కారణ జన్ముడిని అని చెప్పేట్ట. చూసారా? ఇతరుల పొగడ్తల్లోంచి ఎంత నష్టం జరుగుతోందో. అవాయిడ్ చేయడానికి ఓ 2 పొగడ్తలు పొగిడిస్తే సరిపోతుంది. మనకి ఎప్పుడైనానండి మనలో కటువుగా మాటలు చెప్పేవాళ్ళే నిజమైన ఆత్మీయులు. పొగడ్డం ఎవ్వరైనా పొగిడేస్తారు. దానివల్ల మనకి చాలా హాని జరుగుతుంది. మనం ఇంత ఊహించుకుంటాం. ఎదుటి వాళ్ళు చెప్పిన దాని వల్ల మరికొంచెం గట్టి చేసేసుకుంటాం. నేను చాలా గొప్ప అని. ఎప్పుడూ టైంకి రారు. నేనెప్పుడు పంక్చువల్‌గా ఉంటానని ఊహాత్మక చిత్రంలో ఉంటుంది. అర్థమైందా? ఆ ఊహాత్మక చిత్రం ఎంత హాని చేస్తుందో తెలుసుకుంటే, ఇప్పుడు ఊహాత్మక చిత్రం ఏమీ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకొచ్చి "నీకేమొచ్చు" అన్నారనుకోండి. నిజమే కదా! నాకేమొచ్చని ఆలోచిస్తాను. ఎందుకంటే, ఆ పరమాత్ముడు చెప్పించకపోతే నేను నథింగ్ కదండీ! మరప్పుడు ఏమొచ్చు అంటే ఎందుకంత అహంకరించాలి? నాకేమీ రాదన్న సత్యం నాకు తెలుసు. ఆయన ఆడించకపోతే ఈ బొమ్మలేవి కదలవు. సో, ఆ గ్రేట్‌నెస్ ఆయనది. అందుకని నన్ను ఇంక ఎంత నీచంగా మాట్లాడినా అది నాకు నీచంగా అనిపించదు. అందులో యథార్థాన్ని చూస్తే అది నిజమే కదా! నేను ఊహించుకున్నాననుకోండి నాకెంతో వచ్చినియి. అప్పుడు నాకు బాధేస్తుంది. కోపమొస్తుంది. నాకు ఊహాత్మక చిత్రం లేకపోతే నాకు కోపమే రాదు. అంతేనా కాదా? నా ఊహలో నాకు మహాజ్ఞానం ఉందని అనుకుంటే కదా నాకు బాధ. నా జ్ఞానం ఏమీ కాదని నాకు అర్థమైపోతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడేం లేదు నాకంటే ముందు ముక్క మీకొచ్చినప్పుడు నా బుర్ర ఎంప్టీ అయిపోతుంది. అంటే అక్కడే నా యొక్క అసమర్థత భగవంతుడు చూపిస్తున్నాడు. జనగణమన అన్నది ఒక కోటి సార్లు చదివేసుంటాం. ఆ జనగణమన మీ మైండ్‌లోకొస్తే నా మైండ్ శూన్యం అయిపోతుంది. అంటే యూ ఆర్ నథింగ్ అని చూపిస్తున్నాడు. అవునా కాదా? మనకెక్కడికక్కడ మనం కళ్ళు తెరిచి చూస్తే మనం నథింగ్ అండి. మనం సంథింగ్ అని అనుకోవడం వల్లే మనం కింద పడిపోతున్నాం. మనకి అహంకారం వచ్చేస్తోంది. మన్నెవరో ఏదో అన్నారని. ఎవ్వరు ఏమన్నా మనం హాయిగా ఉంటే మన్నెవరు గాయపరచగలరండి? ఇప్పుడు మీరే ఉన్నారు. నన్ను "ఏం చేస్తున్నారు మీరు" అని అన్నారనుకోండి. నిజమే కదా! నేను చేస్తున్నదేం పెద్ద కానిది చేయిస్తున్నదే ఆయన. అన్నిటికి పనిముట్లుగా మీరందరూ ఉన్నారు. నేనేం చేస్తున్నాను అన్నది నాకు తెలిస్తే అహం రాలేదు కదా! అవునా కదా! నాకింత పెద్ద ప్రెస్టీజ్ అన్న మూట పెట్టుకున్నాననుకోండి. అప్పుడు నాకు అహం వచ్చేస్తుంది. నన్నంటారా? నేనింత గ్రేట్ కదా! నేను గ్రేట్ అనుకోని అన్నప్పుడు నాకేమీ బాధ లేదు. అవునా? హాయిగా జీవించొచ్చు. ఏ క్షణానికి ఆ క్షణం భగవతత్వంతో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. ఈ ఇమేజ్ ఎంత హాని చేస్తోంది చూసారా? నిజానికండి ఎవ్వరు మనకి హాని చేయట్లే. మనకి మనమే హాని చేసుకుంటున్నాం. అది పాజిటివ్‌గా ఉంటే ఆ మాటే మనకెంతో మేలు చేస్తుంది. అయితే ఒకప్పుడు ఆపాదించినవి ఉంటాయి. ఆపాదించినా కూడా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా! అంటే ఇమేజ్ వల్లే మనం బాగా నష్టపోతున్నాం. మనం ఊహల్లో జీవిస్తామండి. ఊహాత్మక చిత్రంలో. యథార్థ నేనులో మనం ఇష్టపడం. దాన్నే మనం ఏదో వ్యక్తిత్వం అంటాం, పర్సనాలిటీ అంటాం. ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా నీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకోమంటే, ఆధ్యాత్మిక జ్ఞానం అంతా పర్సనాలిటీ డిజాల్వ్ చేసి అని చెప్తుంది. నువ్వు నథింగ్ అయిపో అంటుంది. అక్కడ నువ్వు సంథింగ్ అవ్వు అని చెప్తారు. ఏమిటి లాభం?
యథార్థం చూడగలిగిన వాడికి భగవత్ శక్తి అన్ని వైపులా పనిచేస్తోందని తెలుసున్నప్పుడు నేను సంథింగ్ అని ఎల్లవీరా అంత సర్ ఐజాక్ న్యూటన్ అన్ని కనిపెట్టిన ఆయనే నేను సముద్రం అంత తెలియనిది ఉంటే ఆ సముద్రం ఒడ్డున ఇంకా చిన్న గుల్లలు ఏరుకుంటున్నానని చెప్పాడు. అంత జ్ఞాని. మరి మనం అనగా ఎంతండి? అంటే జ్ఞానం వస్తున్న కొద్దీ నాకు తెలియంది చాలా ఉందని తెలుస్తుంది. కృష్ణమూర్తి గారు ఒక దగ్గర ఏం చెప్పారంటే, ఆ తెలియనిది సముద్రం అంత అయితే తెలుసున్నది సముద్రం మీద ఉన్నటువంటి ఒక చిన్న కర్ర ముక్క అంతే అంటారు. అంటే తెలియందే ఎక్కువ ఉంది, మనస్సుకి తెలియనిది అతీతంగా ఉంది. మనస్సుకి తెలుసని మనం ఎన్నో అనుకున్నది ఒక చిన్న కర్ర ముక్కతో, అంటే ఇంకా తెలియనిది ఎంత ఉందో ఆలోచించండి. ఇలాగా కృష్ణమూర్తి గారు మనకి ఎక్కడికక్కడ మనం ప్రేమ అనుకుంటున్నదంతా ఇది ప్రేమ కాదని చూపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే నాకు మా మా ఆవిడంటే ప్రేమండి, మా ఆయన అంటే ప్రేమండి, మా పిల్లలంటే ప్రేమండి అంటూ మిథ్యాభావంలో జీవిస్తాం. ఓ దగ్గర 10 ఏళ్ల కుర్రాడు మా నాన్నగారు మా అమ్మ నాకు జ్వరం వస్తే ఏడుస్తారంటే వాళ్ళు నీ కోసం ఏడవట్లేదయ్యా, నువ్వు లేకపోతే వాళ్ళ గతేమిటి ఏడుస్తున్నారు అన్నారు. అర్థమైందా మీకు? నిజంగా నీ కోసం బాధపడితే నువ్వు కష్టాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళు నీకు నేర్పుతారు. అంతేగాని అంటే ఇక్కడ మన ప్రేమలు ఎలా ఉన్నాయంటే స్వార్థ ప్రేమలే. భార్య భర్తని ప్రేమిస్తున్నదంటే భర్త వల్ల వచ్చినటువంటి సౌఖ్యాలకి, సోషల్ స్టేటస్కి, తనకున్నటువంటి ఇష్టాయిష్టాలని ఆవిడ ప్రేమించుకుని భర్తని ప్రేమిస్తున్నానని భావిస్తూ ఉంటుంది. వైస్ వర్స భర్త భార్యని అంతే. అందువల్ల మనమే ప్రేమించుకుంటున్నాం. ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటుంది అమ్మాయి. ఆ అబ్బాయి తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా లేకపోతే ప్రేమిస్తుందా? ఆ అబ్బాయి వాళ్ళకి దాని సౌఖ్యం రాకపోతే ప్రేమిస్తుందా? సోషల్ స్టేటస్ రాకపోతే ప్రేమిస్తుందా? అంటే తన్ని తానే ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రేమలన్నవన్నీ అంతే. అదే విధంగా తల్లిదండ్రుల ప్రేమ అంతే. ఆ పిల్లల వల్ల వచ్చే బెనిఫిట్నే మనం ఎక్కువగా మనకు తెలియకుండానే మనకు ముందు బాధాకరంగా ఉంటుంది, కానీ యథార్థాన్ని తెలుసుకున్న తర్వాత అది ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. సో మనకు అసలు నిజంగా ఇవన్నీ చూస్తే ప్రేమించడం వచ్చా? రాదు. ఎందుకంటే ఆ అసలైనటువంటి స్వస్వరూపమే ప్రేమ. మనం స్వరూపంలో ఎప్పుడూ ఉండకుండా మనస్సుకి బానిసలై పనిచేస్తున్నాం. మనస్సుకి ఆ ప్రేమ ఏమిటో తెలియదు. ప్రేమ అంటే సెక్స్ కాదు, ప్రేమ అంటే ఆధారపడడం కాదు, నాది అన్న భావం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. అలాంటి కానిది ఏదైనా ప్రేమ ఉంటే ప్రేమకి నిస్వార్థంగా అది ఒక డైరెక్షన్ వైపు ఒక మనిషినో ఒక గ్రూపునో ప్రేమించదు. అదొక స్ప్రింగ్, అంటే ఊట లాంటిది. అది నిరంతరాయంగా ప్రేమిస్తున్న వాడికి తాను ప్రేమిస్తున్నానని తెలియదు. తెలిస్తే ప్రేమ లేదక్కడ, ప్రేమించేవాడు లేడక్కడ, ప్రేమే ఉంది. ఇలాంటి విషయాలన్నీ కృష్ణమూర్తి గారు అంటే ఆయన కొత్త సిద్ధాంతం ఏమి ప్రతిపాదించలేదు, కొత్త మతాలు కానీ ఏది చెప్పలేదు. మనలో మనం తెలుసుకోని పాయింట్లు సూక్ష్మాతి సూక్ష్మంగా మనకి తెలియపరిచారు. మనం ఏదో భక్తి ఉందనుకుంటాం, ఏమిటి చేస్తున్నాం? అందరికీ కూడా ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకునే అర్హత ఉంది, ఎవరో కొద్ది మందికే కాదు. ఆ ఆనందం, పరమాత్మ ఆనందం, పరమానందాన్ని అనుభవించే శక్తి మనందరికీ ఉంటే ఎవరో కొద్ది మందే ఎందుకు వెళ్తున్నారు? ప్రాపంచిక విషయాలే ముఖ్యమని జీవిస్తాం, ఇంద్రియ సుఖాలే ముఖ్యమని జీవిస్తున్నారు. అవే అడ్డుతున్నాయి. తాను జీవిస్తూ పిల్లలకి అదే నేర్పుతారు. నీకు ఇంద్రియ సుఖాలే ముఖ్యం, ఆ ఇంద్రియ సుఖాలను తెచ్చిపెట్టేది డబ్బు, అందుకని డబ్బు ఆర్జించే మెషిన్గా తయారవు అని పిల్లలకి నేర్పుతాం. ఒకవేళ ఆ పిల్లాడి డబ్బులు ఆర్జించే మెషిన్గా తయారవ్వలేదనుకోండి, వాడిని మెంటల్ హాస్పిటల్లో చేరుస్తాం. అంటే వీళ్ళకున్న మెంటల్ ఆ పిచ్చి వాడికి రావాలి, అది నేర్పుతున్నాం. మరి అంతే, ఇంక నువ్వు పిల్లల్ని కను, తర్వాత మనవల్ని చూడు, ఇంకా బతుకు, వాళ్ళు బతకడం చేత కాదు. మీకు అర్థమైందా? పెళ్లి చేసుకుని వీళ్ళు ఏం సాధించారు అని ఎవరినైనా నాకు బిఫోర్ మ్యారేజ్ అందరూ పెళ్లి చేసుకోమంటే నేను అడిగేదాన్ని, మీరు ఎందుకు చేసుకోమంటున్నారు అంటే ఆ, కొంత భరోసా ఉంటుంది, అంటే ధైర్యం. ఏమని చెప్పారంటే ఉమ్, మాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది. సరే మీకు అది ఇప్పుడు దొరుకుతుందా? అది లేదన్నాడు. ఓ స్నేహితుడిగా ఉంటాడు భర్త అన్నాడు. మీ భర్త మీకు స్నేహితుడిగా ఉన్నాడా? లేడు. అయితే ఎందుకు చేసుకోమంటున్నారు? మీకు చూడండి, వాళ్ళు చెప్పిన ఏది వాళ్ళు పొందట్లేదు, కానీ ఈ గాడిలో పడేయాలి, వాళ్ళు ఏం పొందట్లేదు. నిజం చెప్పాలంటే సెక్స్ పరంగా వాడు ఇంకెంత ఎటో పాడైపోతాడేమో అని పెళ్లి చేస్తారు ఎక్కువ మంది. అంతకంటే ఈ పెళ్లితో ఏమీ లేదు.
ఇంకా పెళ్లి చేసి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని పరాయి పిల్లలు ఏడుస్తున్నా ఆకలితో ఉన్న వదిలేయడమా? అక్కడికి ప్రేమ ఏదో తెలుసు అంటారు. ఏమిటి తెలుసు? తన పిల్లల పట్ల పక్షపాత ప్రేమ ప్రేమ ఏమంటారండి? పరాయి వాళ్ళ పిల్లలు ఎంత బాధపడినా పట్టించుకోరు. తన పిల్లవాడి కడుపు నిండా ఉన్నా వాడికి ఇంకా కూరుతూ ఉంటారు. ఇది కాదు కదండి. అందుకని ఇలాంటి అభిప్రాయాలన్నిటిలోంచి మనం జాగ్రత్తగా మనం చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం అందరం అందులోనే ఉంటున్నాం అంటే దానికి ఒక ఇదేదో డెమోక్రటిక్ విషయంలాగా కాదు కదండి. యథార్థాన్ని చూడగలిగే ధైర్యం ఉండాలి. అందుకని మనం ఏం సాధించాం? మొన్న ఇద్దరు ముగ్గురు అలాగే పెద్దవాళ్ళు అన్నారు, మేమేం సాధించాం పెళ్లి చేసుకుని, మేము బలవంతం చేయాలనుకోవట్లేదు పిల్లల్ని అన్నారు. వాళ్ళకి ఎలా ఉండాలంటే అలా ఉండమంటున్నాం అన్నారు. ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు చూడండి. అందువల్ల ఏంటవుతుంది, వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారు. వాళ్ళకి మనం అనుకుంటాము మనకే అన్నీ తెలుసని. చిన్న పిల్లవాళ్ళకి కూడా బాగా తెలుస్తాయండి. మనకెప్పుడు వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవడం మనకిష్టం ఉండదు. ఈ తండ్రి గాని, తల్లి గాని ఎంత కండిషన్ అయిపోయారో, కండిషన్ అయిపోవడం అన్న పదం కూడా కృష్ణమూర్తి గారు చెప్పారు. మనం ఎన్నో రకాలైన వాటితో బంధీకృతం అయిపోతాం. చిన్నప్పుడు పెంపకంతో. ఆ పెంపకంలో ఉన్న విషయాలు నిజమా? కాదా? అని ఎప్పుడు చూడం. పొద్దున్న లేచి పూజ చెయ్యి అంటారు. సరే చేసామండి. ఆత్మతత్వం అన్న దాన్ని ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? జన్మలు జన్మలు గడిచిపోతాయి. అందుకే రమణ మహర్షి ఏమంటారు, తల్లిని చంపి మనం బతుకుతున్నాం. తల్లి అంటే ఆత్మతత్వం. ఆత్మతత్వం పరిచయం లేకుండానే మనం చచ్చిపోతాం. పూజలు చేస్తాం. ఏ పూజలో స్వార్థం లేకుండా ఉందండి? నా ధనధాన్యాలు వచ్చేటట్టు చేయి, పుత్ర పౌత్రాలు అందరూ బాగుండాలి, వాళ్ళు వచ్చేటట్టు చేయి, ఇవా? అంటే కామ్యకర్మ ఎప్పుడు బంధిస్తుంది? కోరికతో చేసిన ఏ పనైనా బంధించడం అంటే ఏంటి? పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ జన్మ మళ్ళీ మరణం వస్తాయి. ఏ పూజ అయితే నిస్వార్థంగా ఉంటే ఆ పూజ చెయ్యం మనం. అసలు ఏ స్వార్థం లేని పనండి అంటే ఎంతమంది వెళ్తారండి? ఆ స్వార్థం లేని పని వల్లే మనస్సు పవిత్రం అవుతుందని కృష్ణుడు గీతలో చెప్పాడు. దివ్యజ్ఞానం చెప్తోంది, కృష్ణమూర్తి గారు చెప్పారు. అదే ఇవాళ ఇందాక ఆల్ట్రూయిజం అంటే ఏంటండి? పరోపకారం. పరోపకార పారిణత వల్లే మనం తనకు మాలిన ధర్మమే దివ్యజ్ఞానం అన్నారు. తన కోసం తను ఆలోచించకుండా హెల్ప్ అదర్స్ అంటే నిష్కామంగా సహాయం చేయడం. నిష్కామ కర్మ ఏం చేస్తుందని చెప్పాడు కృష్ణుడు సాంఖ్యయోగంలో? మనస్సుని పవిత్రం చేస్తుంది. పవిత్రం అవ్వడం ఎందుకండి అంటే పవిత్రమైన అంతఃకరణలోనే బ్రహ్మజ్ఞాన తపన, భగవత్ తపన ఉద్భవిస్తుంది. పవిత్రత లేని అంతఃకరణంలో భగవత్ తపన ఉండదు. కూర్చుంటే చాలా అల్లది అనుభవిద్దాం, ఇది అనుభవిద్దాం, నా కూతురికి ఇద్దేద్దాం, నా తల్లికి ఇద్దేద్దాం, నా భార్యకి ఇది లేదా భర్తకి ఇదే వీళ్ళ మైండ్. అంటే ఒక దగ్గర కట్టేసిన ఆవులాగా అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జైలు వాళ్ళే పెట్టుకుని. అంతకంటే వెళ్ళదు. అసలు మనస్సుకు అతీతమైనది అసలు సత్యం అయ్యింది. దైవం అన్నవాడు మనస్సుకు అతీతుడు. కానీ మనం మనస్సు పరిధిలో బంధించేస్తున్నాం. అదే దైవం అనుకుని మనం భ్రాంతి చెందుతూ బతికేస్తున్నాం. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మ సాక్షాత్కారం వైపు మనస్సు వెళ్లకుండా మనం అలాగా పునరపి జననం పునరపి మరణంలో ఉంటున్నాం. అది మనకి కృష్ణమూర్తి గారు చూపించారు. అంటే చూపించడం అంటే మన శాస్త్రాల్లోనే చెప్పారు, చాలా అంతర్నిహితంగా వెళ్తే. కానీ మనం అంత లోతుకి వెళ్ళట్లేదు. శాస్త్రాలలో కైవల్యోపనిషత్తులో ఏ కర్మ వల్ల నీకు మోక్షము రాదు, ఏ కర్మ వల్ల కానీ నీకున్న పుత్ర పౌత్రాదుల వల్ల కానీ, నా ప్రజయ అంటే పుత్ర పౌత్రాదులు, అలాగే ధనం ఎంత సంపాదించినా దాంతో మోక్షాన్ని కొనుక్కోలేము. ఎందుకండి మనం అలా ధనం సంపాదిస్తాం? పోనీ అని చనిపోయాక వెళ్ళే కామలోకంలో ధనం చెల్లుతుందా అంటే అక్కడ చెల్లదు. ఇంద్రియ సుఖాలకు తప్ప ధనం దేనికి పనికొస్తుంది? ఆ పరమాత్మానందం రావడానికి ధనం పనికిరాదే. ధనం పట్ల వ్యామోహం వదిలితేనే కానీ మనకు అక్కడ ఆ పరమాత్మతత్వం అనుభూతిలోకి రాదు. అందుకే శుష్క వేదాంత తమోభాస్కరం అని ఎందుకు రాశారంటే చాలా మంది వేదాంత విషయాలు చెప్తారు కానీ ఆచరణలోకి తేరు. ఆచరణలోకి రానప్పుడు ఏ జ్ఞానం నిలవదు. అలాంటి గురువుల వల్లే చాలా చాలా అపాయం జరుగుతుంది. ఈనాటి కాలంలో తత్వ విధానంద గారు ఒకరు అంత ధైర్యంగా చెప్తున్నారు. మిగతా గురువులు చాలా వరకు అందులో మా ఆశ్రమం పెరగాలి, మా ఇన్కం పెరగాలి, ఇవన్నిట్లో స్వార్థం ఉంది. అసలు సత్యం చెప్పడానికి ఒకటి వాళ్ళు ఏం ఆశించకుండా ఉండగలిగినప్పుడే చెప్పగలరు. సద్గురువులు దొరకడమే కష్టం.
అందుకని కృష్ణమూర్తి గారు మనకి చెప్పినవన్నీ కూడా ఆయన చాలా ముందు జనరేషన్స్కి ఆనాడు చెప్పినవి పనికొచ్చే విషయాలు. అందుకనే మాస్టర్ మైత్రేయ ఉద్భవించబోతున్నాడని బ్రాహ్మిన్స్కి చెప్పారు. మీరందరూ రెడీ టు రిసీవ్ అన్నట్టు ఉండండి. ఎందుకంటే మనం కండిషన్ అయిపోయాం. పూజ చేయకపోతే త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు చెప్పారు, ఈ పూజలు ఏవి కూడా ఆత్మజ్ఞానాన్ని తెచ్చిపెట్టవు. ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు మనం ధ్యానం చేస్తూ ఒక ఆలయంలో కూర్చున్నా బయట కూర్చున్నా ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం రాదు. విచారణ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ ఒక్క కృష్ణమూర్తి గారు చెప్పారంటే ఆయన ఏదో నిరీశ్వరవేదని కొట్టి పారేస్తారు. శివుడు చెప్పాడు యోగ వాసిష్టంలో. రాములు వారు అడుగుతారు, రాములు వారు కాదు వశిష్ఠులు వారు అడిగారు, శివుడు ప్రత్యక్షం అవుతే భగవంతుడు ఎవరు ఎలా పూజించాలి? భగవంతుడు అనంతుడు, అప్రమేయుడు, అఖండుడు, అవిచ్ఛిన్నుడు, అంటే ముక్కలు చేయలేము ఆయన. ఆయన నిరంతరం ఉండేవాడు. ఒక టైంలో ఉండి ఒక టైంలో లేనివాడు కాదు. అనంత శక్తిమంతుడు. అతన్ని ఒక రూపానికి పరిమితం చేయడం పాపం అని వాడాడు. మరి మనం అదే చేస్తాం. నీకేం తెలుసు శివుడా, మాకంటే నీకేం తెలుసు అంటాం. అంతేనా? బాబా గారికేమో నేను గుడికి పరిమితం కాదంటే ఆయన్ని గుడిలోనే చూస్తాం మనం. అంటే మనకి చెప్పినట్టే మనకి నచ్చినట్టు ఉంటాం, కానీ వాళ్ళు చెప్పింది ఏది వినం. అందుకని కృష్ణమూర్తి గారు ఇలాంటి విషయాలన్నిటినీ మనకి ఎక్స్పోజ్ చేశారు. ఒక విధంగా మనల్ని యథార్థతగా చూడగలిగేటట్టు చేస్తున్నారు. ఆయన ఎన్నో చాలా వేరియస్ టాపిక్స్ తీసుకున్నారు. అంటే పాలిటిక్స్ ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికీకరణ చేయగలమా? ఎప్పటికీ జరగదు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులు పాలిటిక్స్లోకి వస్తున్నారు, వాళ్ళ ఆధ్యాత్మికత పోగొట్టుకుంటారు, వాళ్ళు ఇతరులకు మోక్షం ఇస్తామని చెప్తారు. అది ఇవ్వబడుతుందా? వీళ్ళు అలాంటి వాళ్ళే కనుక వెళ్తారు, ఏదో ఇచ్చేస్తారు అనుకుంటారు. కర్మలు చేస్తారు, దుష్టకర్మలు. గురువులు కర్మలు తప్పించేస్తారు అనుకుంటారు. ఏ గురువు ఎవడి దుష్టకర్మని తప్పించలేడు. కానీ కర్మ నాకు వద్దు అంటే దుష్టకర్మ చేయడం మానేయాలి. అంతే తప్ప ఎవరు ఆ కర్మ ఫలితాన్ని తీయలేరు, అనుభవించవలసిందే. ఇలాంటి విషయాలన్నీ థియోసఫీ చెప్పింది, కృష్ణమూర్తి గారు మనకు చెప్తున్నారు. అంటే కృష్ణమూర్తి గారు ఎప్పుడు సిద్ధాంతి పరంకరం చెయ్యరు దేన్ని, మనం కలిసి చూద్దాం అంటారు తప్ప నేను చెప్పాను కనుక మీరు పాటించండి అని అనలేదు. లెట్ us సీ టుగెదర్ అంటారు. అంటే ఒంటరితనం అంటే నాకు భయం అని ఒక అతను వచ్చాడు. అలాగే ఒక 70 ఏళ్ల వయసు అయినా 40 ఏళ్ళై నేను ఆత్మసాక్షాత్కారం అయిపోయింది అనుకున్నాను. నాకేమోని అంతా కూడా ఏదో గొప్పగా కనబడింది, నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు అంటే ఆయన అన్నారు, అది అయిపోయిందంటే గతంలోకి వెళ్ళిపోయింది, ఏ క్షణానికి ఆ క్షణమే. ఆ గతంలో ఉన్నదాన్ని మీరు పట్టుకుంటుని వేలాడుతున్నారు, ప్రజెంట్ వదిలేస్తున్నారు అంటే ఆయనకు అది అప్పుడు అర్థమైంది. ఏంటంటే నేను 40 ఏళ్ల టైం వేస్ట్ చేసుకున్నాను. అంటే గతంలో జీవించడం బట్టి ప్రెజెంట్, అది ఎప్పుడు ప్రెజెంట్లో జరిగేది, అది వదిలేస్తున్నాం మనం. నిన్న నాకేదో మంచి అనుభూతి అయిందని ఈరోజు కావాలని కూర్చోకూడదు, అక్కడికి వదిలేయాలి. క్లింగింగ్ అంటారు దాన్ని. నిన్న అనుభూతిని పట్టుకుని వేలాడుతున్నాను. అప్పుడు మొన్న ఈ మధ్య ప్రసన్న ఫణిగ్రహి అన్న అబ్బాయి అదే అన్నాడు, నాకు మంచి అనుభూతి అయిందండి, మళ్ళీ మళ్ళీ కావాలని. ఆ కావాలని ఉన్నదంటే నువ్వు గతంలో జీవిస్తున్నావయ్యా, వదిలేయి. ప్రజెంట్ నీకు అంతకంటే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రజెంట్ బాగోలేదు కనుక గతంలో నేను ఇంత వాడిని అంటారు. అంటే ఇప్పుడు నువ్వు నథింగ్గా ఉన్నాయి, నువ్వేం పనికిరావా అంటే ఎప్పుడు గతం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి మనకి? మీకు అర్థమైందా? ప్రజెంట్ బాగోలేనప్పుడే గతం చెప్పుకుంటారు. కనుక ఇక్కడ ఏంటి అంటే ఏ క్షణం కా క్షణం గతంతో ఏ పోలిక లేకుండా కంపారిజన్ వల్లే చాలా దుఃఖం వస్తుంది. ఒంటరితనం కూడా, ఒంటరితనాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏకాంతంలో పరమాత్మ సాంగత్యంతో ఉండొచ్చు. ఒంటరితనం బాధాకరమైన విషయం ఎందుకు అవుతుంది? నా నుంచి నేను పారిపోవాలని కోరుకోవడానికి టీవీ కావాలి, లేకపోతే అలా వాళ్ళకి సేవ చేస్తానని పారిపోతాం, లేకపోతే డ్రింక్ అని పారిపోతాం, దైవ సేవ అని పారిపోతాం. అంటే మనలో మనం ఎందుకు ఉండట్లేదు? అది శూన్యం అక్కడ. ఆ శూన్యాన్ని మనం భరించలేక మన నుంచి మనం పారిపోతున్నాం. ఆ పారిపోవడాన్ని నాగరికత అంటున్నాం. పారిపోయినంత కాలం పరమాత్మ తత్వం మనకు అనుభూతిలోకి రాదు. ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కృష్ణమూర్తి గారు మనకు తెలియజేశారు. ఇంకా చాలా విషయాలు నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. కండిషనింగ్ అంటేనండి, మన యొక్క పెంపకం వల్ల, మన సాంప్రదాయాల వల్ల, తల్లిదండ్రుల వల్ల, విద్యా విధానం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు తిష్ట వేసుకు కూర్చుంటాయి. ఈ బుర్రలో ఉన్నదే గొప్పదన్న అహంకారం ఒకటి మనకి. ఇంకో బుర్రలో ఉన్నదాన్ని గౌరవం ఇవ్వం. ఈ బుర్రలో ఉన్నది గ్రేట్, అదో అహం.
అది తెలియదు కానీ అది కూడా అహమే. ఎందుకు అది గ్రేట్? నేను అనుకోవడం గ్రేట్ కానీ అలాంటివన్నీ మనకు బుర్రలో ఉంటాయి. వాటిని కండిషనింగ్ అంటాం. వీఆర్ కండిషన్. అంటే చూడండి, పొద్దున పూజ చేస్తేనే రైట్, లేకపోతే కాదా? అలా కండిషన్ అయిపోయాం చాలా వాటికి. పోనీ ఇన్నేళ్లే పూజ చేస్తున్నావు, నువ్వేం పొందావు? నీ అహం పోయిందా? నీలో కారుణ్యం పెరిగిందా? ఏమీ ఉండవు. అవి అలాగే ఉంటాం. 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. ఈ పూజలు ఏవి నా నా కారుణ్యాన్ని పెంచవు, నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. కానీ నేను పూజలు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే చెయ్యకపోతే ఏం పాపం వచ్చేస్తుందో భయం. భయానికి లోనైపోతాం. నేను త్రిపుర రహస్యం చెప్తూ ఉంటే, ఆ రోజు దసరా వస్తే ఒక ఆవిడ మాకు సెలవు ఇస్తారా అని. ఎందుకండి సెలవు అన్నాను. ఇంత జ్ఞానం తెలుసుకుని మళ్ళీ పూజలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఏంటని అడిగాను. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ప్రతి దేవతకి కూడా ఆత్మతత్వం అన్నది ఉండబట్టే వాటికి వాళ్ళకి పవర్ వస్తుంది. అదే దాన్ని మనం పట్టుకున్నప్పుడు మళ్ళీ దేవతల్ని గౌరవించవచ్చు, కానీ ఈ ఆత్మతత్వాన్ని వదిలేయవలసిన అవసరం లేదు. అర్థమైందా ఇప్పుడు నేను చెప్తున్నది? గోవింద్ అయితే వినే వెండు కదా, ఎప్పుడు మనసు అలా వెళ్ళిపోతుంది. డౌట్స్ ఉన్నాయా ఏమైనా? ఏంటమ్మా? ఇద్దరిని అనిపిసింట, నిత్యానందని కృష్ణమూర్తిని. కొన్నాళ్ళకి నిత్యానందకి టీవీ వచ్చి చనిపోయారు. అంటే మరీ పెద్ద అవ్వకముందే చనిపోయాడు.